కాలేజ్ చదువుతున్నానండి. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. పల్లె వెలుగు బస్సులు పెట్టారు, ఫ్రీగా పెట్టారు, అంతా బానే ఉంది. కానీ మరి విజయవాడ వెళ్లే వాళ్ళకి ఏంటంటే ఇది ఎక్స్ప్రెస్ లో అల్ట్రా వెళ్ళడం లేదు. కానీ ఇవి కూడా పెడితే కొంచెం అందరికి బాగుంటది కదా అని విజయవాడ కనకదుర్గం గుడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. కాకపోతే తీర్థయాత్రలకు వెళ్తే ఇంకా సంతోషిస్తారు కదా పెద్దవాళ్ళును మహిళలు. దానికి కొంచెం సపోర్టింగ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు భవ్యభాను. నేను తాడేపల్లిగూడెం దగ్గర నుంచి వచ్చాను. అంటే ఫ్రీ బస్ అనేది కొన్ని చోట్లకి ఇచ్చారు. అంటే విజయవాడ, పెద్ద తిరుపతి అలా కొన్ని గుళ్ళకి ఇవ్వలేదు. అంటే అదే మహిళలు ఎక్కువగా గుళ్ళకి వెళ్తారు కాబట్టి కొంచెం అది కూడా కొంచెం ప్రభుత్వం చూస్తే మాకు కూడా వీలుగా ఉంటది గుడికి గట్ట వెళ్ళడానికి. అటు కూడా ఫ్రీ ఇచ్చి ప్రభుత్వం ఆలోచించి కొంచెం ఫ్రీగా అటు కూడా తీసుకెళ్తే గుళ్ళకి కూడా పథకం పెడితే విజయవాడ, చిన్న తిరుపతి గట్ట ఎక్కువగా పుణ్యక్షేత్రాలు చూడగలం. నా పేరు నాగలక్ష్మి అండి. తిరుపతి, విజయవాడ అలాగా పుణ్యక్షేత్రాలకి గట్ట వెళ్తామండి. వాటికి కూడా ఫ్రీ ఇస్తే బాగుంటదండి. ఎక్కువ గుళ్ళకి గట్ట వెళ్తాం కదండి, వాటికి కూడా ఫ్రీ ఇస్తే బాగుంటదండి. గవర్నమెంట్ వాటికి కూడా ఫ్రీ బస్ వేస్తే బాగుంటదండి. పుణ్యక్షేత్రాలకు కూడా ఫ్రీ బస్ వేస్తే బాగుంటదండి. ఆకువీ నుంచి గుడి వెళ్ళాను. తీసేసుకున్నారు డబ్బులు, పని చేయదన్నారు. ఫోన్ లో చూపిస్తే పని చేయదు, జిరాక్స్ పని చేయదు అన్నారండి. డబ్బులు తీసుకుని ఒరిజినలే అడుగుతున్నారు. ఏం మరి అదేంటని అడిగితే రేపు నుంచి మామూలు ఒరిజినల్ అడిగామండి. కండక్టర్ గారిని అడిగాం. మేము ఏం చేయలేము, మాకు అది తెలీదు, ఒరిజినలే కావాలన్నారండి.